సన్ రైజర్స్ హైదరాబాద్. ఒకప్పుడు ఈ టీం మీద గెలవడం ఈజీ అని అందరూ అనేవాళ్ళు. ఇప్పుడు ఈ టీంని ఓడించడం చాలా కష్టం అని అంటున్నారు. హైదరాబాద్ పేరు చెప్తేనే ఐపీఎల్లో అన్ని టీమ్స్ వణికిపోతున్నారు. ఏదో ఒక మ్యాచ్ బాగా ఆడినందుకు ఈ మాటల్ని అనడం లేదు. లాస్ట్ సీజన్ మొత్తం ఊచకోత కోసి ఇప్పుడు ఈ సీజన్ కూడా అదే ఊపులో స్టార్ట్ చేసినందుకు ఈ వీడియో చేస్తున్నాను. అసలు సన్ రైజర్స్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఫాలో అయింది, ఎలా రైజ్ అయింది అనేదే ఈ వీడియో. యాక్చువల్లీ క్రికెట్ నేను బాగా చూస్తాను. నా క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం సినిమాలతో పాటు. మేము చేసే క్రికెట్ రిలేటెడ్ వీడియోస్కి కూడా మంచి రెస్పాన్స్ ఇస్తే మేము క్రికెట్ గురించి కూడా మంచి వీడియోస్ చేస్తాము. అసలే ఐపీఎల్ ఉంది, మీరు మంచి రెస్పాన్స్ ఇస్తే ఐపీఎల్ అప్డేట్స్ అన్ని చాలా ఫాస్ట్గా మేము ముందుకు తీసుకొస్తాం. సో మీరు ఇంకా మన ఈటీ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మేము మూవీస్ని అండ్ క్రికెట్ అప్డేట్స్ని రెండు కూడా కవర్ చేస్తాము. మీరు జస్ట్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే చాలు. ఓకే, లెట్స్ షురూ. సన్ రైజర్స్ హైదరాబాద్ 2013లో ఐపీఎల్లోకి ఎంటర్ అయ్యింది. అంతకు ముందు ఉన్న డక్కన్ చార్జర్స్ టీమ్ని సన్ నెట్వర్క్ వాళ్ళు తీసుకొని సన్ రైజర్స్ హైదరాబాద్గా చేంజ్ చేశారు. ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ ఇయర్లోనే ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయింది. ఆ ఇయర్ కప్పు కొట్టకపోయినా కానీ వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఆ తర్వాత 2 సీజన్స్ లీగ్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయినా కానీ 2016లో మంచి కంబ్యాక్ ఇచ్చింది. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్ స్టేజ్లో బాగా పర్ఫామ్ చేసి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యింది. అండ్ ఆ ఇయర్ డేవిడ్ వార్నర్ మంచి క్యాప్టెన్సీ కూడా చేశారు. ఆ ఇయర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 3rd పొజిషన్లో ఉండే లీగ్ స్టేజ్ మ్యాచెస్ అయిపోయిన తర్వాత. అప్పటి వరకు ఏ టీం కూడా 3rd, 4th పొజిషన్లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కప్పు కొట్టిందే లేదు. అయితే 2016లో 3rd పొజిషన్లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యి ఫైనల్ దాకా వెళ్ళింది. ఫైనల్లో కూడా ఆర్సీబీని ఓడించి ఆ ఇయర్ ఐపీఎల్ కప్పు కొట్టేసింది. కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. 2016 ఛాంపియన్స్గా సన్ రైజర్స్ అప్పుడు నిలిచింది. సన్ రైజర్స్ క్రియేట్ చేసిన ఒక రికార్డ్ స్టిల్ అన్బీటెన్గా ఉంది. అదే ఐపీఎల్ టేబుల్లో 3rd or 4th పొజిషన్లో క్వాలిఫై అయిన టీం ఇంతవరకు కప్పు కొట్టలేదు. ఇప్పటి వరకు అలా క్వాలిఫై కొట్టిన ఏకైక టీం సన్ రైజర్స్ హైదరాబాదే. సో ఆ తర్వాత 2017లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయింది అండ్ అగైన్ కప్పు కొట్టలేకపోయింది. మళ్ళీ 2018లో డేవిడ్ వార్నర్ లేకున్నా కానీ కేన్ విలియమ్సన్ క్యాప్టెన్సీలో ఫైనల్ దాకా వెళ్ళి సిఎస్కే చేతిలో ఓడిపోయింది. ఆ ఇయర్ 2nd పొజిషన్తో సాటిస్ఫై అయింది. అండ్ 2019-20లో కూడా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయింది. బట్ 2021 నుంచి 2023 వరకు చాలా బ్యాడ్ సీజన్ నడిచింది. నిజంగా అప్పటి వరకు కంటిన్యూగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన సన్ రైజర్స్ లైన్గా 3 సీజన్స్ అసలు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కాలేదు. ఇది సన్ రైజర్స్ దగ్గర నుంచి వచ్చిన బ్యాడ్ పర్ఫార్మెన్స్. నిజంగా ఈ 3 సీజన్స్ ఎస్ఆర్హెచ్కి వెరీ బ్యాడ్ సీజన్స్. బట్ 2024లో ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్గా అయిన తర్వాత సన్ రైజర్స్ తన ఫేట్ని మార్చేసుకుంది. ఒకప్పుడు 200 స్కోర్ వస్తే తప్పకుండా సన్ రైజర్స్ రన్ చేసి చేయలేదని కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు. అది నిజం కూడా అయ్యేది. కానీ ఇప్పుడు సన్ రైజర్స్ అంటేనే భారీ స్కోర్స్కి అడ్డా. సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆడుతుందంటే అవతల వాళ్ళు ఏ టీం ఫ్యాన్స్ అయినా చూడాల్సిందే. అలాంటి వైబ్ని స్టార్ట్ చేసింది ఎస్ఆర్హెచ్. టీంలో చేసిన చేంజెస్ వల్ల అండ్ మంచి ప్లేయర్స్ వల్ల సన్ రైజర్స్ గట్టి కంబ్యాక్ ఇచ్చింది. ఈ కంబ్యాక్ చాలా రోజులు, చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది. అండ్ ఇన్ని రోజులు ఒక తెలుగు టీంలో ఒక తెలుగు ప్లేయర్ లేరని చెప్పి అందరూ మనల్ని అవహేళన చేసేవాళ్ళు. బట్ ఆ రిమార్క్ని కూడా సన్ రైజర్స్ చెరిపివేసింది. అదే నితీష్ కుమార్ రెడ్డితో ఒక తెలుగు ప్లేయర్ వచ్చి బాగా ఆడుతుంటే అది చాలా బాగుంది చూడడానికి కూడా. 2024లో సన్ రైజర్స్ అరాచకం క్రియేట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్స్ని కొట్టింది. 2024లో చాలా గట్టి కంబ్యాక్ చేసింది అండ్ అన్ని టీమ్స్ని వణికించింది. అండ్ ఇప్పుడు 2025 కూడా అదే రేంజ్లో స్టార్ట్ చేసింది. 2024లో ఒక్క అడుగుతో కప్పు మిస్ అయినా కానీ ఈసారి కప్పు కొట్టేలా ఉంది టీము. మరి మీరేమంటారు? ఈ ఇయర్ మన ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ కప్ కొడుతుందంటారా? కొడుతుందో లేదో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫేవరెట్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఎవరో కూడా కామెంట్స్లో చెప్పండి. ఇది మా సింపుల్ స్మాల్ ఎస్ఆర్హెచ్ స్పెషల్ వీడియో. మీరు ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాము.